కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ సంజీవ్ గాంధీ నగర్లో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పుప్పాల భాస్కర్ ఫౌండేషన్ జీహెచ్ఎంసీ డివిజన్ బీఆర్ఎస్ సూరారం అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నర్సింగ్ ఇన్స్టిట్యూట్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సాంబిపూర్ రాజు మరియు మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాల్గొన్నారు. మల్లారెడ్డి నర్సింగ్ విద్యార్థులు డెంగ్యూ వ్యాధిపై ప్రతి అవగాహన డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కూర్చొని 1 లీటర్ తీసుకోవాలండి. మీరు 1 లీటర్ తీసుకోవాలి. ఇక్కడ మన మొబైల్ అధికారులు, నా ఉపాధ్యాయులు, నా మిత్రులు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి మేమందరం వచ్చాము. అయితే ఆ వ్యాధి పేరే డెంగ్యూ జ్వరం. ఇది మనకు ఎలా వస్తుంది? డెంగ్యూ అనేది మనుషులలో వ్యాపిస్తుంది. ఇప్పుడు మేము డెంగ్యూ జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలు మరియు చికిత్స అనేది ఏడీస్ జాతి దోమ ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. కండరాల నొప్పులు మరియు చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది. దీనిని బ్రెయిన్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇది ఎముకలు ఫోన్ ఎన్ని పెట్టు. మేడం కొద్దిగా ఎదుర్కొన్నాను. కార్పొరేటర్ సాబ్ ముందుకు రా. కొంచెము మీరు ఒక చెడికి జరగండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి పుప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుప్పల భాస్కర్ గారు నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఎంతోమంది కూడా ఇక్కడ ప్రయోజనం పొందిర్రు. ఇక్కడ కొన్ని టెస్టులు చేసిర్రు. అది బీపీకి కానీ, డయాబెటీస్ కానీ, డెంగ్యూ కానీ కొన్ని వాటికి టెస్టులు చేసి ఇంకేమన్నా తీవ్రతగా ఉంటే ఆ మెడికల్ మల్లారెడ్డి కాలేజీలో కూడా అది ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుప్పల భాస్కర్ గారికి, అదే కూడా వాళ్ళ బృందానికి, ప్రశాంత్ గారికి, అశోక్ అన్న గారికి, రమణారెడ్డి గారికి, అశోక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సంజయ్ గాంధీ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మేడం సాహితీ మేడం గారు, మన అరుణ మేడం గారు, మరి వారి యొక్క టీం బృందానికి కూడా, మెడికల్ క్యాంప్ బృందానికి కూడా, మల్లారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా వారికి, మరి ఇక్కడ మీడియా వారు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డిజిటల్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ సెండ్ చేసి ఇక్కడ పబ్లిక్ భారీ ఎత్తున మొబిలైజ్ కానికి కారణకులైన మన మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి మా యొక్క పుప్పాల ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో మరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్
నర్సింగ్ కాలేజెస్, మరి అదేవిధంగా మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున వారి యొక్క సౌజన్యంతో మరి ఈరోజు సంజయ్ గాంధీ నగర్లో సోదరులు అందరి మా యొక్క పార్టీ నాయకులు బస్తీవాసులు అందరితో కలిసి ఇక్కడ మెడికల్ క్యాంపు, అదేవిధంగా హెల్త్ అనాలిసిస్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా వచ్చినటువంటి ఎవరైతే బస్తీవాసులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మందులు, మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ భూప్రపంచం మీద కొనలేనిది ఏదైనా ఉంది అంటే అదొక ఆరోగ్యమే. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, తినే ప్రతి వస్తువులో కల్తీ కనబడుతూ ఉంది. మరి పీల్చే గాలిలో కూడా ఈరోజు ఇక ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇదంతా పొల్యూషన్ ఎయిర్ బాగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బస్తీ సమస్యలు బస్తీలలో ఉన్నాయి. అందుకని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇట్లాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రబలించినటువంటి ఈ యొక్క డెంగ్యూ ఫీవర్స్, మరి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో అందరం చూస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, మరి కళ్ళ ముందే ఎగిరిపోవడం మనం ఎంతమందిని చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క అన్ని ఉద్దేశం పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క సందర్భంగా మంచి కార్యక్రమం కాబట్టి మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే, గౌరవ కార్పొరేటర్ గారు ఇద్దరు కూడా విచ్చేయడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి అరుణ మేడం గారికి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నర్సింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్, వారికి కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మాకు ఇలాంటి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు, ప్రజలకు సేవ చేసుకోవడానికి మాకు ఇటువంటి ఛాన్స్ ఇచ్చినందుకు భాస్కర్ సార్ గారికి చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడికి ఈరోజు ఇంతమంది జనం రావడం అనేది మేము అసలు ఊహించలేదు. క్యాంప్ పెడుతుంటాం కానీ అవగాహన కల్పించడానికి మాకు ఇటువంటి తరుణము ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. థ్యాంక్ యూ. సాహితీ మండవ. నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ యూహెచ్టీసీ ఉంది మాది, దాని ఇన్ఛార్జ్గా కూడా చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ డే అంటారు దాన్ని, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం ఇక్కడ. వీళ్ళందరి సహకారంతో పేరున వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. వీళ్ళ సహకారంతో చాలామంది మొబిలైజ్ అయ్యి ఇంత దూరం వచ్చారు. మాకు ఇక్కడ క్యాంప్ ఉందని, ఒక్కోసారి మేము క్యాంప్ పెట్టినా కూడా ఇలాంటి లోకల్గా లీడర్ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. వీళ్ళ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో మాకు క్యాంప్కి వచ్చారనమాట సేవలు తీసుకోవడానికి. సో వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారికి, మిగిలిన అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.